పుట్టింటోళ్ళు నాకు స్థలము ఈ పసుగుంకానికి కొనిచ్చినారు సార్. 42 సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ మా స్థలం ఉండబట్టి. కానీ మా ఆయన కష్టం చేసి మేము ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాం సార్. మేము ఆ ఇల్లు మేము బాడిగా ఎక్కువ వస్తుంది అని చెప్పి టౌన్లో 3,000కు బాడెక్కున్నాం సార్. ఇక్కడ 7,000 బాడెక్కి ఇచ్చినాం మేము. ఆ బాడిగే మాకు జీవనాధారం. కానీ ఈ శివచంద్రారెడ్డి మాకు చాలా దారుణమైన పని చేస్తున్నాడు సార్. ఈయన మేము పోయి ఆయనను అడిగినాను సార్ మాకు అది మీరు కొట్టేసినారంటే మాకు చాలా ఇబ్బంది సార్. మేము రోడ్డును పడి అడుక్కొని తినాలి సార్, నాకు ఏమీ లేదు అని అడిగినాను సార్. మళ్ళీ మాదాసు మురళి కాటికి పోయి అడిగినాను సార్. అక్కడ ఆయన కూడా ఫోన్ చేయించినాడు. చేపిస్తుంటే చూడండి సార్ ఈమె మా మానత చూడండి సార్ కొంచెము అని ఆలోచన చేయండి అని కూడా ఆయన కూడా అడిగినాడు. కడితే ఏం లేదు నీకేం లేదా, నాకు కూడా ఏం లేదు మా అన్నాడు సార్ ఆయన. మళ్ళీ ఆయన నాదేం లేదు అక్కడ ఉత్తరాది రెడ్డి కాటికి పోయినాను సార్. అక్కడ కూడా లెటర్ చూపించమంటారు సార్. లెటర్ ఇచ్చి ఆయనను కూడా దీనంగా అడుక్కున్నాను సార్. నేను అమ్మ మీకు మార్క్ వేసినారా అన్నారు సార్. ఎలా సార్ అన్నా. సరే అయితే కొట్టేటప్పుడు నాకు వచ్చి చెప్పండి అమ్మా అన్నారు. ఎప్పుడు కొట్టేటప్పుడు చెప్పాలి సార్. సగం పొద్దప్పుడు రాత్రి సగం పొద్దప్పుడు కొట్టినారు సార్ వాళ్ళు. రాత్రి సగం పొద్దప్పుడు వన్నాను సార్. మాకు చెప్పలేదు సార్. మాకు ఏ ఇంప్లిమెంట్స్ ఇవ్వలేదు. ఆయనను పోయి అడిగాను సార్. ఇంత ముందు కోర్టుకు వేసినాను సార్. అవి కూడా చూపిస్తాను సార్. సావంటే కాగితాలు చూపిస్తాను మీకు. ఈ రోడ్డు శాఖ ఆయన దగ్గరికి పోయినాను నేను. ఈయనకు మోకాళ్ళ నొప్పులు సార్. ఈయన ఎక్కడికి రాలేడు. నేను ఒక్కదాని ఒక ఆడి మనిషి తిరుగుతాను. దయ ఉంచి మాకు సాయం చేయండి. మిమ్మల్ని ఏమీ అడగలేదు నేను. ఇది నేను చేసేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా సార్. ఆరెంజ్ కాటికి పోతే అమ్మ మేము మార్క్ వేయలేదు, మీది మా లిస్ట్ లో లేదు అని చెప్పినారు సార్. మళ్ళా పంచాయతీకి పోయినా సార్. పంచాయతీ వాళ్ళు ఏం లేదమ్మా మేము రోడ్డు చేయలేదమ్మా అన్నాం సార్. ఇంకా నేను ఎవరి కాటికి పోవాలి సార్? దయ ఉంచి నాకు నా ఇల్లు నాకు ఇవ్వండి సార్. నాకు నిలువ నీడ ఇవ్వండి. నేను ఏమీ అడగల మిమ్మల్ని. కలెక్టర్ గారికి అందరికీ నా నమస్కారములు సార్. నాకు దయ ఉంచి సాయం చేయండి సార్. నాది పట్టా. కానీ ఆయన ఏమంటున్నాడు, పట్టా కాదు బంజర్ అంటున్నాడు సార్. 42 సంవత్సరాలు అయింది సార్ నా పుట్టింటోళ్ళు కొనిచ్చేది. పుట్టింటోళ్ళు ఎవరైనా ఆడపిల్లకు బంజర్ కొనిచ్చారు సార్? మీరు న్యాయం చెప్పండి ఎవరైనా కూడా. కొండయ్య, సావిత్రమ్మ, మేము పొద్దుటూరులో ఉన్నాము. నేను ఒక లారీ డ్రైవర్ని. రేత్రిమగు కష్టం చేసి ఈ కొత్తగూడ పంచాయతీలో 1 సెంటు స్థలము కొన్నాము. కొట్టింటి వాళ్ళు వాళ్ళ అమ్మగారు ఇచ్చినారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.